లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ శ్రోతలు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గత రోజుల్లో నుండి మనం ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం, వింటున్నాం. మరి ఆశీర్వాదాలు విశ్వసించే వారు పొందుకుంటున్నారు. ప్రియులారా, మరి దేవుడు ఈ దినాలలో మనం చూస్తున్నట్లయితే ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమే ఉన్నది. ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఏది దేవుని వద్ద నుండి పొందలేవు. అడుగుడి మీకు ఇస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి అడిగే ప్రతి వారు దేవుని వద్ద నుండి పొందుకుంటారు. ప్రియులారా, 81 కీర్తన 10వ వాక్యంలో రాయబడి ఉంటున్నది, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదనని దేవుడు అంటున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన ప్రజలు తనకు మొర్ర పెట్టాలని దేవుడు ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, మరి అయితే ఈ జనులు నా మాట వినట్లేదని దేవుడు అక్కడ ఆయన వాపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో దేవుడు ఎలాగ ప్రార్థన చేయమంటున్నాడో అలాగ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనము గొప్ప విజయాన్ని మన జీవితం సాధించగలం, పొందుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అక్కడ రాయబడిందని నీ నోరు బాగా తెరువమని. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరధారి ఉన్న దినములలో తను మరణం నుండి రక్షింపగల వానికి ఆయన మహారోదనతో ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి ఆయన లోబడినందున అంగీకరించబడిన రాయబడినది. అంటే దేవుని స్తోత్రం, ఆయన మహారోదనతో ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంది ప్రార్థన చేయమంటే పెదాలు కూడా కదలకుండా చేస్తూ ఉంటారు. అయితే వారి జీవితం వెనకాల చూసినట్లయితే ఏమాత్రం దీవించబడలేని పరిస్థితిలో ఉంటారు. కొన్ని శక్తులు వారిని బంధకాల్లో ఉంచి ఉంటారు. సాతాను యొక్క బంధకాలు ఊడిపోవాలంటే నోరు బాగా తెరవాలి. నోరు బాగా తెరిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? నింపుతాను, ఆశీర్వాదములతో నింపుతాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి అక్కడ ఆ కింద వాక్యాలు మీరు చూసినట్లయితే మరి వారి హృదయ కాటిని మనం బట్టి దేవుడు వారిని మరి ఏం చేశాడు? శత్రువులకు అప్పగించేశాడు. వారు నోరు తెరవలేదు, ప్రార్థన చేయలేకుండా పోయడం వలన మరి మరలా వాళ్ళు శత్రు చేతికి అప్పగించబడ్డారు. ప్రార్థన చేద్దామా? మరి ఈరోజు నోరు తెరువు, బాగా తెరువు, ఆయనకి మొర్ర పెట్టము, విజ్ఞాపనలు చేయము, ప్రార్థనలు చేయము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, విజ్ఞాపనలు చేయండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, ఇదిగో నా ప్రభువా నోరు బాగా తెరువమని మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసి దేవుని వద్ద నుండి ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయము. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తులారా.